ఈరోజు చేపల పులుసు చేశాను. ఎలా చేశాను, ఏంటి అనేది మీకు చూపించేస్తాను. అంతకంటే ముందు నా వీడియో చూసేవారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే ఫోర్స్ అయితే చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక నేను ఎలా చేస్తాను, ఏంటి అనేది ప్రాసెస్ అయితే మీకు క్లియర్‌గా చెప్తాను. సో, కొంచెం వాయిస్ స్పీడ్‌గా ఉన్నా అడ్జస్ట్ అవి చూడండి. ఓకేనా? నేనైతే ముందుగా చేపల్ని ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ అందులో ఉప్పు, కారం, పసుపు అండ్ ఒక హాఫ్ సగం నిమ్మకాయ అయితే పిండి పెట్టేసుకున్నాను. ఇక అందులోకి నేను బెండకాయ, టమాటా, పచ్చిమిర్చి, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇక మిక్సీలో అయితే నేను ఆనియన్స్ అయితే మిక్సీ పట్టాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ తిక్కగా రావడానికి. సో, ఇక మనం గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో ఫస్ట్ ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసేసేయాలి. అది కొద్దిగా గోల్డెన్ కలర్ మారాక పచ్చిమిర్చి, బెండకాయ వేసి కలిపేయాలి. 2 నిమిషాల పాటు అలా కలిపేసి ఆ తర్వాత ఇందులో మనం టమాటాలు వేసుకొని కలిపేయాలి. చూస్తున్నారు కదా! సో, మంట స్లిమ్‌లో పెట్టేసి ఇలా చేసుకుంటే గనక ప్రతి ఒక్కటి మంచిగా ఉడికి అందులోని టేస్ట్ అయితే బాగా మనకు తెలుస్తుంది. పెద్ద మంట పెట్టేసి ఫాస్ట్‌గా వండేద్దాం అనుకుంటే అక్కడ మాడిపోవడం తప్పించి ఇంకేం ఉండదు. సో, కొద్దిగా మగ్గాక అందులో పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసి కలిపి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేసాను. ఎందుకంటే అది కలుపుతూ ఉంటే కొంచెం గ్రేవీలా వచ్చేస్తూనే ఉంటుంది కదా! సో, అందుకని. అలా కలిపాక నేనైతే ఇక్కడ ముందుగా చూపించాను కదా, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండునైతే నేను పేస్ట్ చేసుకుంటున్నాను. అందులో కూడా పులుపుకు తగ్గ ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి అందులో వేయాలి. ఎందుకు ఇలా మిక్సీ పట్టి వేయాలి? రసం పిండి పోయొచ్చు కదా అంటే, రసం పిండి పోస్తే కొంచెం లూజ్‌గా అయిపోతుంది. ఇంకా చాలా టైం పడుతుందన్నమాట. అది మసిలి చిక్కగా అవ్వేసరికి టైం పడుతుంది. సో, ఎందుకంత టైం వేస్ట్ చేసుకోవడం. ఇలా మిక్సీకి పట్టి వేశారనుకోండి, ఒక 5-10 నిమిషాల్లో అయితే ఫిష్ కర్రీ కంప్లీట్‌గా రెడీ అయిపోతుందనమాట. సో, చూస్తున్నారుగా ఇకైతే నేను చింతపండు మిక్సీ పట్టేసాను. ఇదొచ్చేసి నేను గిన్నెలో వేసేసాను. వేసి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఎందుకు 1 గ్లాస్ వాటర్ అలాగే వేసుకోవచ్చు కదా అంటే, కొంచెం చింతపండు కూడా ఆ పులుపు అనేది కూడా కొంచెం ఉడకాలి కదా! సో, 1 గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా ఉడికించుకున్నామనంటే అప్పుడు మనకు అది ఉడికేటప్పుడు తెలిసిపోతుంది ఆ స్మెల్ ఎంత బాగుంటుందో. అంటే మనకి ఇంక అందులో చేపలు వేసే అవసరం కూడా లేదు. ఆ రసం అలాగే వేసుకొని తినేయొచ్చు అనమాట. అంత బాగుంటుంది స్మెల్లే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో, చూస్తున్నారు కదా! నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నాను. ఇప్పుడే కాదు, నేను ప్రతిసారి చేపల పులుసు పెట్టిన ప్రతిసారి అయితే జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకుంటాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకున్నాను. ఇక ఇది ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి వదిలేద్దాం. అది బాగా మసలాలి. మసలాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ ఉన్నాయి కదా! ఆ ఫిషెస్ వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేయాలనమాట. సో, ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఫిష్ మసాలా అయితే వేసేసుకున్నాను, కలిపేసాను. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కకు పెట్టేసాను. మూత తీసి కొత్తిమీర అయితే వేసి కలిపి పెట్టేసాను. కొత్తిమీర వేసి కలిపేసి ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టాక చేపలు వేయాలి. ఎందుకంటే మళ్ళీ కొత్తిమీర అనేది పైన పైన ఉంటే కొంచెం ఆకుగా ఉంటుంది. కొద్దిగా ఉడకదు కదా! మళ్ళీ తర్వాత మనం ఇంత ఫ్రీగా దాన్ని కలపలేము చేపలు వేశాక. సో, అందుకనేసి కొత్తిమీర వేసేసి 2 నిమిషాలు మూత పెట్టేసి నేనైతే చేపల ముక్కలైతే వేసుకున్నాను. సో, ఫ్రెండ్స్, నా వీడియోస్ చూస్తున్నారు చాలామంది, లైక్ చేయట్లేదు. మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదో నాకు తెలియట్లేదు. సో, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూసేవారు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తున్నారా, ఇక్కడైతే నేనైతే చేప ముక్క తల వేస్తున్నాను. చేప ముక్క తల అయితే మా వారికి చాలా ఇష్టము. సో, నేనైతే తక్కువగా తింటాను. కాకపోతే చేయడం అయితే చాలా ఇష్టం అనమాట. ఇక చేప ముక్కలు వేసేసాక ఒక 5 నిమిషాల పాటు స్లిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. మూత తీసి చూస్తున్నారు కదా, మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో, నా వీడియో మీకు ఎలా అనిపించింది, ఏంటి అనేది అయితే నాకు లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.